హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేను ఈరోజు మార్నింగ్ 11 o'clockకి పెద్ద మూవీ షోకి వెళ్ళాను మన మెగా థియేటర్లో. సో మై ఛానల్ నేమ్ ఇస్ అల్లు అర్జున్ అండ్ మై నేమ్ ఇస్ లక్కీ ఏఎఫ్ఎన్. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే నాకు మూవీ అయితే చాలా బాగా నచ్చింది. సో మూవీ ప్లాట్ వచ్చేసి గుర్తింపు కోసం, లైక్ ఐడెంటిటీ కోసం. నేను దాని మించి ఏం లీక్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ వాళ్ళు లీక్ చేయడంలోనే ఫస్ట్ ఉంటారు. సో మన పాయింట్ ఏంటంటే లీక్ చేయడం పాయింట్ కాదు. సో మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తను మొత్తం తన ప్రాణం పెట్టేసి మూవీ తీసినట్టుంది. అండ్ తను చేసిన రోల్స్, తను డిఫరెంట్ స్పోర్ట్స్ అన్న స్పోర్ట్స్లో తనకున్న క్యాపబిలిటీ, ఆ బాడీ బిల్డప్ కానీ బాడీ ఏదైతే చూపించాడో తను, అవన్నీ చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ థింక్ సో రామ్ చరణ్ ఈ సినిమాకి చాలా మంచి వర్క్ చేశాడు. అండ్ ఐ థింక్ సో స్క్రీన్లో అది పే ఆఫ్ కూడా అయింది. సో ప్లీజ్ అందరూ ఒకసారి తప్పకుండా చూడాల్సిన మూవీ అనుకుంటా. అండ్ కమింగ్ బ్యాక్ టు దట్, ఇంకా వేరే రోల్స్లో చేసిన వాళ్ళు కూడా చాలామంది యాక్టర్స్ అందరూ దాంట్లో జీవించేశారు. సో దానివల్ల ప్లస్ పాయింట్ ఏమైందంటే మూవీలో మనం చూసినప్పుడు ఎక్కడ మనకు కనెక్టివిటీ ఇష్యూ రాలేదు. మనం ఇక్కడ మిస్ అవుతున్నాం అన్నట్టు లేదు. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ కానీ, ఇంకా ఎక్కడెక్కడైతే సాంగ్స్ వచ్చాయో అక్కడంతా బాగుంది. ఇంకా డ్యాన్స్ స్టెప్స్ అయితే రామ్ చరణ్ ఏం దాగి చేసిండో తెలియదు కానీ భయ్య కే ర్యాంప్ ఉంది. కే ర్యాంప్ అంటే కే ర్యాంప్. ఇంకా జాన్వీ కపూర్ రోల్ గురించి వచ్చేస్తే తను హీరోయిన్ రోల్లో ఉంది, కానీ మూవీలో తనని అంత యూటిలైజ్ చేసుకున్నట్టు అయితే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే తన క్యారెక్టర్ అంత లెంతీ లేదు, బట్ ఓకే అనిపించింది. తన యాక్టింగ్ వాస్ నాట్ బ్యాడ్, నాట్ గుడ్, బట్ ఇట్ వాస్ మోడరేట్. ఓకే, కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేసింది తను, కానీ అంత కీ రోల్ అయితే కాదు మూవీలో. నాకు తెలిసినంతవరకు అయితే, నేను చూసిన దాంట్లో నాకు అర్థమైంది దాని ప్రకారం అయితే. సో ఇంకా శివరాజ్ కుమార్ గారి యాక్టింగ్ అయితే క్రేజీ ఉండే, అండ్ తన రోల్ కూడా బాగుండే. ఇంకా రాంబోజీ క్యారెక్టర్ చేసిన మన మెయిన్ మిర్జాపూర్ క్యారెక్టర్ అయితే క్రేజీ అంటే క్రేజీ యాక్టింగ్ బ్రో, క్రేజీ యాక్టింగ్. కానీ తనది కూడా రోల్ అంతా మంచిగా వాడుకోలేదు. ఇంకా జగపతి బాబు గారు, యాజ్ వి నో, తన యాక్టింగ్కి మనం ఫిదా ఎప్పుడైతే ఉంటాం. తన అప్పల్సూరి క్యారెక్టర్లో అయితే క్రేజీ అంటే క్రేజీ సెట్ అయ్యాడు. మీరైతే డెఫినెట్లీ తన క్యారెక్టర్కి పక్కా ఎంగేజ్ అవుతారు. బుచ్చిబాబు ఏం స్టోరీ భయ్యా, అసలు క్రేజీ స్టోరీ. అందరినీ దట్టిగా ఒక రేంజ్లో కొంతమంది ఏడుస్తారు కూడా ఈ మూవీకి. సో అట్లాంటి మూవీ తీసాడు. ఇంకా ప్రతి ఒక్క సాంగ్ భయ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సాంగ్ ప్లేస్మెంట్ బాగుంది, ఇంకా డ్యాన్స్ స్టెప్స్ బాగున్నాయి. రామ్ చరణ్ గారు చేసిన ప్రతి ఒక్క స్టెప్ వాస్ తోపు అంటే తోపు ఉండే. రామ్ చరణ్ గారు ఈ మూవీ కోసం తన బ్లడ్ పెట్టేసిండన్న కూడా నాకు తప్పగా లేదు. తను ఎంత కష్టపడ్డాడో అవన్నీ కనబడ్డాయి మనకి. బాడీ నార్మల్గా ట్రైలర్ ఏమో నాకు అంత నచ్చలేదు టు బి ఆనెస్ట్, కానీ ఆ ట్రైలర్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ ఉంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు తప్పక ఈ మూవీ థియేటర్లో చూడండి. పైరసీలో అయితే చూడకండి, ఎందుకంటే మీకు కూడా తెలుసు సినీ ఇండస్ట్రీ ముందే మనకి సినిమాలు మంచిగా రిలీజ్ కావట్లేదు. మీరు అవి కూడా పైరసీలో చూస్తే చాలా కష్టం. సో మై రేటింగ్ ఫర్ దిస్ మూవీస్ ఐ వుడ్ రేట్ 3.8. బట్ ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అట్లా అనిపించింది, కానీ ఇంకా కొంచెం లెంత్ తక్కువ ఉండదు. 3 hours 10 minutes మూవీ లెంత్ ఉంది. సో అది తక్కువ ఉంటే బాగుంటుంది నా ఫీల్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. నాది ఫస్ట్ వీడియో, ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.